జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం పిఠాపురం జాతీయ రహదారి ఏదైతే చిత్రాల ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎర్రని జెండాలు ప్రత్యేక బ్యానర్లతో పూర్తిగా కలకలాడుతూ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు సంబంధించి అధికారం వచ్చిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటారనే నేపథ్యంలో ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎరుపుమయంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కటౌట్లు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రత్యేక బెలూన్స్తో పాటు రంగురంగుల జెండాలు, జనసేనకి జెండాలు అనేక ప్రాంతాలు అంటే రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం ఉదయం సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ బ్యానర్లు ప్రత్యేకంగా రహదారిపై కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అనేక మంది వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? బాపట్ల. ఎక్కడది? పవన్ కళ్యాణ్ గారు పుట్టిన ఊరండి బాపట్ల. ఓకే. బాపట్ల నుంచి వచ్చాము. ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చామండి. మా ఫ్రెండ్స్ పల్నాడు నుంచి, పలాస నుంచి వచ్చాం. ఆయన ఆవిర్భావ దినోత్సవ సభని ఇంకా మేము గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ విజయవంతంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ చాలా తర్వాత ఎలా ఉంటుంది అంటారు? మేము చాలా ఎక్స్పెక్ట్తో వచ్చాం. చాలా ఎక్స్పెక్ట్గా ఉండిద్ది అనుకుంటున్నాము. ఎప్పుడు జరిగే విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ జరగబోతుంది. ఎప్పుడు బయలుదేరారు పలాసలో? నేను నైట్ 11:30 బయలుదేరాను సార్. పవన్ కళ్యాణ్ వీరాభిమాన్ జెండా వేసుకున్నారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గురించి 2 మొక్కలు మంచి చక్కగా. ఆయన కోసం ఏం చేస్తున్నా తక్కువే సార్. ఎలా ఉండబోతుంది ఈరోజు ఈ సభ? ఎలా ఉండబోతుంది అంటారు? 10 లక్షల మందికి పైగా అభిమానులు వస్తుంటారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎలా చూడాలి విషయం? ఎలా చూడాలంటే ఏం చెప్పలేదు సార్. చూస్తే అర్థమైపోతుంది. గ్రాండ్ గా ఉంది స్టేజ్, ఆయన జనము. ఆయనకి ఫ్యాన్స్ తక్కువ లేరు అంతే. రాత్రి 10 గంటలకు బయలుదేరారా? నైట్ 10 గంటలకి. ఓకే. ఎలా జరిగింది ప్రయాణంతో? ఓకేనా? పర్లేదు సార్. ఆయన కోసం ఏదైనా పర్లేదు, మాకు ఎలాగొచ్చినా పర్లేదు. ఓకే. ఈ మొత్తానికి అభిమానులు అంటే పలాస ప్రాంతం నుంచే పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పే విధంగా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఒక 10 లక్షల మంది వరకు కూడా వస్తారని ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలామంది ఈ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ కటౌట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. పిఠాపురం అంటే దాదాపు మనకి కత్తిపూడి జాతీయ రహదారి నుంచి పిఠాపురం వరకు కూడా పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా అనేక బ్యానర్లతో పూర్తిగా కలకలాడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా హెయిర్ బెలూన్స్ కూడా ఈ ప్రాంతంలో ఆకట్టుకుంటున్నాయి. జాతీయ రహదారిపై ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ప్రాంతంలోకి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పే విధంగా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం పిఠాపురంకి సంబంధించి జాతీయ రహదారి అంతా కూడా పూర్తిగా ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, నేతలతో పూర్తిగా కలకలాడుతుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం పిఠాపురంలో కనిపిస్తుంది. ప్రస్తుతం పిఠాపురంలో అప్డేట్ ఈ విధంగా ఉంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయకేతనం అనే పేరు కూడా నిర్మించడం పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇది విజయవంతం కావాలి, అంతా శుభం జరగాలనేసి పాలాభిషేకం, అమ్మవార్లకి అర్చనలు చేయించడం జరిగిందండి. అంతా శుభం జరగాలని.